కోఠాలోక మూవీ తెలుగు రివ్యూ. మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ హలో మూవీతో హీరోయిన్ అయింది. చిత్రలహరి అనే మరో తెలుగు సినిమా కూడా చేసింది. తర్వాత పూర్తిగా సొంత భాషకే పరిమితమైపోయింది. ఇప్పుడు ఈమె ఓ సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమాలో లీడ్ రోల్ చేసింది. అదే కొత్తలోక చాప్టర్ 1 చంద్ర. మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మాతగా తెరకెక్కిన మలయాళం సినిమా కొత్తలోక. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ విషయానికొస్తే, చంద్ర అలియాస్ కళ్యాణి ప్రియదర్శన్ కు కొన్ని పవర్స్ ఉంటాయి. ఒక సూపర్ వుమెన్ లాంటిది. ఎక్కడ్నుంచో వచ్చి బెంగళూరు నివాసం ఉంటుంది. తన అతీంద్రియ శక్తుల్ని దాచిపెట్టి సాధారణ అమ్మాయిలా బతుకుతుంది. ఆమె నైట్ టైం మాత్రమే బయటకు వచ్చి పని చేసుకుంటుంది. తన ఎదురు ఫ్లాట్లో ఉన్న సన్నీ ఆమెని చూసి ఇష్టపడతాడు. ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. ఒక రౌడీ ఓ అమ్మాయిని ఏడిపేస్తుంటే చంద్ర అతన్ని కొడుతుంది. నాచియప్ప అనే పోలీస్కి ఈ విషయం తెలిసి చంద్రని టార్గెట్ చేస్తాడు. మరోవైపు సిటీలో కొంతమంది మాయమవడం, ఆర్గాన్ మాఫియా జరుగుతూ ఉంటుంది. సన్నీకి ఈ విషయంలో చంద్ర మీద అనుమానమొచ్చి ఆమెని ఫాలో అవుతాడు. అదే సమయంలో రౌడీ చంద్రని చంపడానికి కిడ్నాప్ చేస్తాడు. కాని చంద్ర వాళ్లతో ఫైట్ చేసి వాళ్లను కొరికి మరీ చంపేస్తుంది. ఇదంతా సన్నీ చూసి భయపడతాడు. కొన్ని వందల ఏళ్ల క్రితం ఒక రాజు ఒక తెగని అంతం చేయబోతుండగా నీల అనే పాపకు ఏదో శక్తి వచ్చి రాజు మనుషులను కొంతమందిని చంపేసి పారిపోయి యక్షిణి అవుతుందని కథ చెప్పుకుంటారు. ఆ యక్షిణి ఎవరు? ఆమెకు చంద్రకు సంబంధమేంటి? అసలు చంద్రకు సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి? చంద్ర ఎక్కడ్నుంచి వచ్చింది? సన్నీకి చంద్ర గురించి తెలిసి ఏం చేస్తాడో? చంద్ర కేవలం రాత్రిపూటే ఎందుకు బయటకు వస్తుంది? ఆమెకు సన్లైట్ తగిలితే ఏం జరుగుతుంది? పోలీస్ చంద్రని ఏం చేస్తాడు? ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే. ఎలా ఉందంటే, సాధారణంగా సూపర్ హీరో సినిమాలు అనగానే చాలామందికి హాలీవుడ్ గుర్తొస్తుంది. రీసెంట్ టైంలో హనుమాన్ పేరుతో తెలుగులోనూ ఓ మూవీ వచ్చింది. ఇప్పుడు మలయాళంలో సూపర్ హీరో జానర్లో ఏకంగా ఓ యూనివర్స్ సృష్టించారు. ఇందులో వచ్చిన తొలి సినిమానే లోక. తెలుగులో దీన్ని కొత్తలోక పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. రెగ్యులర్ రొటీన్ మూవీస్తో పోలిస్తే చాలా డిఫరెంట్గా ఉంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్గా ఉంటుంది. చంద్ర ఓ పవర్ఫుల్ ఫైట్ చేయడంతో సినిమా మొదలవుతుంది. కొన్ని కారణాల వల్ల బెంగళూరు రావడం, ఇక్కడ ఎదురింట్లో ఉండే సన్నీతో పరిచయం, చంద్ర అసలు ఎవరు ఏంటి అనే క్యూరియాసిటీ అయితే మెయింటైన్ చేశారు. యక్షిణి కథ కూడా బాగానే ఉంటుంది. ఇంటర్వెల్కి చంద్ర అసలు రూపం చూపించి వావ్ ఇదేదో కొత్తగా ఉందే అనిపించి సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొల్పేలా చేశారు. సెకండ్ హాఫ్ అంతా చంద్ర, సన్నీ, పోలీస్ చుట్టే ఎక్కువగా తిరుగుతుంది. చంద్ర లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని తెలియడం, వాళ్ళంతా ఒక గ్రూప్ అని, ఆ గ్రూప్కి ఒక హెడ్, ఇదంతా అర్థం కాకుండా సాగుతుంది. చంద్ర ఎవరు అనేది క్లారిటీ ఇచ్చినా మిగిలిన వాళ్ళ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్లతో చంద్ర పాత్రకు ప్రాపర్ ఎండింగ్ లేకుండా ఇచ్చారు. చంద్ర లాంటి వాళ్ళు ఒక వైరస్ వల్ల ఇలా ఉంటున్నారని అది కాస్త కన్విన్స్గానే చెప్పగలిగారు. అక్కడక్కడ దయంతో వచ్చే కామెడీ కూడా బాగానే వర్కౌట్ చేశారు. కళ్యాణి ప్రియదర్శన్ తన పాత్రలో అదరగొట్టేసింది. కళ్యాణి ప్రియదర్శిని ఇప్పటివరకు కమర్షియల్ పాత్రలు ఎక్కువగా చేసింది. ఇందులో చంద్ర అనే సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయిగా ఆకట్టుకుంది. ఫైట్స్ ఇరగదీసింది. సినిమా కథ అంతా ఆల్మోస్ట్ రాత్రి పూటే ఉంటుంది. అందుకు తగ్గట్టు సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్ఫెక్ట్ సెట్ అయ్యాయి. సినిమా అంతా 2-3 లొకేషన్స్ లోనే నడుస్తుంది. నిర్మాతగా దుల్కర్ తక్కువ బడ్జెట్లో బెస్ట్ అవుట్పుట్ సినిమా ఇచ్చాడు అని కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ మాత్రం పర్వాలేదనిపిస్తాయి. కథలో మైథాలజీ ఉంది, కొత్త పాయింట్ ఉంది. దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు కూడా బాగుంది. రెగ్యులర్ రొటీన్ సినిమాలు కాదు, ఏదైనా కొత్తగా చూద్దామనుకుంటే మాత్రం ఇది డోంట్ మిస్. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం రేటింగ్ చూద్దాం. ఆడియన్స్ 5కి 3.5 రేటింగ్ ఇచ్చారు.